కళ్యాణదుర్గం ఎందుకు వచ్చాడో ఏం చెబుతున్నాడో అర్థం కాలేదని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోను చూశాక చంద్రబాబును టీడీపీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం జగన్ బీటీ ప్రాజెక్టు ఆపారన్నారు. ఇక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రాజెక్టు ఆపమని లెటర్ ఇచ్చారని తెలిపారు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసి ఇవాళ ఓట్లు అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో 2024లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. చాలా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మోడీ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం అని నీట్గా పొందపరచడం జరిగింది. అది తట్టుకోలేని జగన్ 2019లో ఉన్న మేనిఫెస్టో బయటకు తీసి అదేదో ప్రజలకు చూపిస్తూ మభ్యపెట్టడం జరిగింది. ఇప్పుడే నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు ప్రజలకు చెప్పాల్సింది పోయి నువ్వు ఎప్పుడో ఏదో చేస్తాను, నేను అవ్వాతాతలకు ఇచ్చాను, అది ఇది నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు. అది చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అవ్వాతాతలకు నేను కూడా ఇస్తాను, అట్లాగే అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా నేను ఇస్తానని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని నువ్వు చెప్పుకోకుండా కళ్యాణదుర్గం ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావో కూడా ఏది తెలియజేయకుండా నువ్వు కళ్యాణదుర్గంకి ఎందుకు వచ్చావో ఏం చెప్తున్నావో కూడా తెలియని పరిస్థితి. నువ్వు మిగిలిన సభల్లో ఏదైతే చెప్తున్నావో ఆ ప్రాంతం పేరు తప్ప మిగిలినదంతా అదే ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. అది ప్రజల్ని నిజంగా కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు సరైన సదుపాయాలు లేవు. ఎక్కడ చూసినా వాళ్ళకి తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, రోడ్లు లేవు. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నీ దృష్టికి రాలేదంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా మా దురదృష్టకరం. నువ్వు ముఖ్యమంత్రి ఉండడమే మా దురదృష్టకరం.